Welcome to Hyderabad Real Estate. We deal properties in Hyderabad. ఈరోజు మన టాపిక్ హెచ్ఎండిఏ ఎల్పి నెంబర్ని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఆ ఎల్పి నెంబర్ యొక్క హెచ్ఎండిఏ అప్రూవల్ లెటర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. మనందరం రెగ్యులర్గా హెచ్ఎండిఏ బ్రోచర్స్ మీద ఎల్పి నెంబర్స్ చూస్తూనే ఉంటాం. అవి ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళి హెచ్ఎండిఏ ఎల్పి నెంబర్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా పబ్లిక్ సెర్చ్ హెచ్ఎండిఏ అని, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎల్పి నెంబర్స్ అన్నీ లోడ్ అవుతుంది. సో మనం స్క్రోల్ డౌన్ చేస్తే కింద ఇక్కడ పర్మిట్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఈ పర్మిట్ నెంబర్ దగ్గర మన దగ్గర ఉన్నటువంటి ఎల్పి నెంబర్ని ప్రొవైడ్ చేయాలి. మనం ఇప్పుడు ఈ లేఅవుట్లో కనిపిస్తున్న ఎల్పి నెంబర్ని అక్కడ చెక్ చేద్దాం. నేను ఇప్పుడు ఆ ఎల్పి నెంబర్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇలా మొత్తం టైప్ చేసిన తర్వాత మన నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మనం సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇలా సెర్చ్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ పర్టికులర్ రికార్డు ఇక్కడ కనిపిస్తుంది. చూశారు కదా, ఇక్కడ మనకు ఒక రికార్డు వచ్చింది. ఆ ఎల్పి నెంబర్ యొక్క డ్రాఫ్ట్ లేఅవుట్ వచ్చింది. మనం ఇప్పుడు వ్యూ డ్రాఫ్ట్ లేఅవుట్ లెటర్ మీద క్లిక్ చేద్దాం. మనం ఇలా క్లిక్ చేయగానే హెచ్ఎండిఏ అప్రూవల్ లెటర్ మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. దాంట్లో మనం మెన్షన్ చేసినటువంటి ఎల్పి నెంబర్ అంతా ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా ఆ వెంచర్ యొక్క సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. దానితో పాటుగా అది ఏ విలేజ్కి సంబంధించింది, ఏ ఏరియాకి సంబంధించింది, ఏ మండల్కి సంబంధించింది అనే డీటెయిల్స్ కూడా ఈ లెటర్లో క్లియర్గా ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క హెచ్ఎండిఏ లేఅవుట్లో 15% ఆఫ్ ద ల్యాండ్ హెచ్ఎండిఏ వారికి మార్టిగేజ్ చేసి ఇవ్వాలి. ఆ మార్టిగేజ్లో ఏ ప్లాట్స్ ఇస్తున్నారో క్లియర్గా ఈ డ్రాఫ్ట్ లేఅవుట్ లెటర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. మనం ఆ ప్లాట్ నెంబర్స్ని కూడా ఈ లెటర్లో చూడవచ్చు. సైట్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హెచ్ఎండిఏ వారు ఈ మార్టిగేజ్ ప్లాట్స్ని తిరిగి ఆ పర్టికులర్ బిల్డర్స్కి, డెవలపర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాటిని ఆ సదరు బిల్డరు, డెవలపరు అమ్ముకుంటారు. ఈ మార్టిగేజ్ రిలీజ్తో పాటే హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లెటర్ కాపీ కూడా ఇస్తారు. నెక్స్ట్ వ్యూ మీద క్లిక్ చేద్దాం. ఈ వ్యూలో మనకేముంటాయంటే హెచ్ఎండిఏ వాళ్ళు అన్ని ఆస్పెక్ట్స్లో ఇన్స్పెక్షన్ చేసి అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, అన్ని పాయింట్స్ క్లియర్గా 1 by 1 చెక్ చేసి వాళ్ళు అప్రూవల్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏవైనా షార్ట్ ఫాల్స్ ఉంటే వాళ్ళు షార్ట్ ఫాల్ లెటర్ని రిలీజ్ చేస్తారు. ఆ సదర్ బిల్డరు, డెవలపరు తిరిగి వాటిని రెక్టిఫై చేసుకొని మళ్ళీ అగైన్ అప్లై చేసుకుంటే వాళ్ళకి హెచ్ఎండిఏ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా హెచ్ఎండిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకొని కొన్ని ఫొటోస్ను కూడా ఇలా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు ఫైనల్ లేఅవుట్ నాట్ రిలీజ్డ్ అని వచ్చింది కదా, దీని అర్థం ఏంటంటే ఇంకా ఈ వెంచర్కి ఫైనల్ అప్రూవల్ రాలేదు. ఫైనల్ అప్రూవల్ వస్తే కనుక మనం ఎల్పి నెంబర్ని సెర్చ్ చేసినప్పుడు మనకు జనరల్గా 2 రికార్డ్స్ వస్తాయి. ఒకవేళ ఫైనల్ అప్రూవల్ అయిన లేఅవుట్ కనుక ఉంటే ఇక్కడ నో డేటా ఫౌండ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఫైనల్ లేఅవుట్ లెటర్ కాపీ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక రికార్డు కనిపిస్తుంది కదా, అదే మనకు ఫైనల్ అప్రూవల్ లెటర్ ఉంటే ఇక్కడ వ్యూ డ్రాఫ్ట్ లేఅవుట్ లెటర్ కింద ఫైనల్ లేఅవుట్ లెటర్ అని ఇంకొకటి కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే ఆ వెంచర్ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్ అని అర్థం.
మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రెసిడెన్షియల్‌గా గానీ, ఏదైనా గానీ కన్‌స్ట్రక్షన్స్ చేయాలి అంటే, ఖచ్చితంగా ఆ లేఅవుట్‌లో ఫైనల్ అప్రూవల్ వచ్చి ఉండాలి. లేకపోతే మనం ఎలాంటి కన్‌స్ట్రక్షన్స్ చేయలేము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్‌పి నెంబర్‌ని ఎలా చెక్ చేసుకోవాలో అనేది. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.